సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. సంజు శాంసన్తో పాటు తిలక్ వర్మ చాలా అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా సంజు శాంసన్ అయితే ఇక ఈ మ్యాచ్లో శతకం బాదేశాడు. 114 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతో 108 పరుగులు చేశాడు. అయితే దాంతో ఇక ప్రోటీస్ ముందు చాలా అంటే చాలా భారీ లక్ష్యం ఉంది. చివర్లో రింకు సింగ్ కూడా 26 బంతులు 38 పరుగులు చేసి తనదైన శైలితో మెరుపులు మెరిపించాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో హెండ్రిక్స్ 3 వికెట్లు తీగా ఇక బర్గర్ 2 వికెట్లు పడగొట్టాడు. లీజా విలియమ్స్, విఎన్ మల్దార్, కేశవ్ మహారాజ్ తలొక వికెట్ పడగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు అరంగేట్ర ప్లేయర్ రజత్ పటిదార్ మెరుపు ఆరంభాన్ని అందించాడు. క్లాసిక్ షాట్స్తో ఆకట్టుకున్నాడు. అదే జోర్లో బర్గర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ మరొక ఓపెనర్ విఫలమవ్వగా 10 పరుగులు చేసి కేఎల్ రాహుల్ మాత్రం 21 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. దాంతో 101 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో సంజు శాంసన్, తిలక్ వర్మ ఇద్దరు కూడా జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరు ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో సంజు శాంసన్ 66 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా తిలక్ వర్మ 75 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నారు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని ఇక కేశవ్ మహారాజ్ విడదీగా తిలక్ వర్మను క్యాచ్ అవుట్గా పెవిలియన్కు చేర్చాడు. దాంతో 4వ వికెట్కు నమోదైన 116 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన రింకు సింగ్ సహాయంతో సంజు శాంసన్ 110 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ధాటిగా ఆడే క్రమంలో విలియమ్స్ క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేర్చింది. ఇక అక్షర్ పటేల్ 1, సుందర్ 14తో విఫలమవగా రింకు మాత్రం బాగా ఆడాడు.